హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు జరిగిన ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేది చూసి ఈ రోజు రివ్యూ ఏంటి అనేది తెలుసుకుందాం. మే 9 షిఫ్ట్ 1 ఈజీ టు మోడరేట్గా రావడం జరిగింది. మే 9 షిఫ్ట్ 2 టఫ్ పేపర్ అయితే రావడం జరిగింది, మనందరికి తెలుసు. మే 10 షిఫ్ట్ 1 అంటే నిన్న షిఫ్ట్ 1 పేపర్ మోడరేట్ టు టఫ్. మే 10 షిఫ్ట్ 2 కూడా మోడరేట్ టు టఫ్ అని చెప్పుకోవచ్చు. మే 11 షిఫ్ట్ 1 అంటే ఈ రోజు మార్నింగ్ సెషన్ ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది అనేది రివ్యూ అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. 6 స్టూడెంట్స్ దగ్గర అయితే నేను ఫీడ్బ్యాక్ సజెషన్ అయితే తీసుకున్నాను ఈరోజు జరిగిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అనేది. అలాగే ఒక స్టూడెంట్ ఎబో యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర నేను ఆడియో ఫైల్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ అనాలిసిస్ అండ్ ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటి అనేది కాలేజ్ దోస్తు వాళ్ళ వివరాలు చూసి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్ ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పేపర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ యాజ్ యూజువల్ కెమిస్ట్రీ తోటే స్టార్ట్ చేశాను. కెమిస్ట్రీ ఎట్లా వచ్చింది? కెమిస్ట్రీ డూయబుల్. నేనైతే ఒక 28 అట్లా అయితే చేయగలిగాను అండ్ మిగతావి టైం పడుతుందని ఇంకా స్కిప్ కొట్టేశాను. తర్వాత ఫిజిక్స్లో జంప్ అయ్యాను. ఫిజిక్స్ అది 25 అట్లా పెట్టాను. డూయబుల్ నాకు. అండ్ అంటే మిగతావి కూడా చేయొచ్చు, బట్ టైం టేకింగ్ అది. సో తర్వాత అదంతా నాకు ఓన్లీ 1 hour 20 minutesలో అలా అయిపోయింది. ఏది? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 1 hour 10 minutes 20 minutes అట్లా. దాని తర్వాత మ్యాథ్స్ చేస్తూ ఉన్నాను, క్వశ్చన్స్ పిక్ చేస్తూ ఉన్నాను. అవుట్ ఆఫ్ 80లో ఒక 30 to 40 ఈజీగా ఉన్నాయి. అవి పిక్ చేసుకోవడానికే టైం పడుతుంది. సో టోటల్ ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని అటెంప్ట్ చేసాము. నీకు ఎంత వచ్చింది స్కోరు? 76. సో ఇప్పుడు చెప్పు, నువ్వు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినావు కదా? మాక్ టెస్ట్లో 90s వచ్చేది. సో అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లో చూసినావు? అఫీషియల్ వెబ్సైట్ చూసాను, 90sలో వచ్చేది. కాకపోతే ఈసారి కొంచెం 70sలో పక్కా వచ్చే క్వశ్చన్స్ ఇవి అన్నట్లు. అండ్ వేరియేషన్స్ ఈసారి ఎక్కువ ఇచ్చారు. కొంచెం ఊరికే పైన చదివెళ్తే అవ్వని పని. అది కొంచెం డెప్త్ ఇచ్చారు సబ్జెక్ట్లో ఇచ్చారు, కానీ అది అంత ఎక్కువ డెప్త్ కాదు యాజ్ కంపేర్ టు మెయిన్స్. సో డెప్త్ ఉంది. మరీ ఊరికే రాని చాప్టర్ కూడా అలా పైన ఫార్ములాలు చదివితే అవ్వదు. కొంచెం మోడిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాడు. మనం చూడాలి, అది మనం ఒకసారి బాగా కానీ ఒక మీడియం లెవెల్ వరకు కానీ వాటి గురించి ఆ క్వశ్చన్స్ చేస్తే కానీ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక 30% టఫ్ వచ్చింది, 70% ఈజీ అంటే జస్ట్ డూయబుల్. అండ్ నాది ఆర్గానిక్ సరిగ్గా రాలేదు కాబట్టి నేను కెమిస్ట్రీ నాకు టఫ్నెస్ కూడా ఆర్గానిక్ వల్లే వచ్చింది. సో ఆర్గానిక్ వీక్. నేను ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ చేయగలిగిన. ఫిజిక్స్లో ఏమైనా న్యూమరికల్స్ ఏమైనా ఎలా ఇచ్చారు? ఫిజిక్స్ న్యూమరికల్స్ మోస్ట్లీ ఆప్షన్స్ అన్ని బిఏ వస్తున్నాయి ఫిజిక్స్లో. సో అది డౌట్ వస్తుంది కదా మనకు కూడా, అన్నీ బిఏ వస్తున్నాయి ఏంటి మనం చేసింది కరెక్టా రాంగా అని. నాకైతే బిఏ వచ్చినాయి. అయితే నువ్వు ఏమైనా చీట్ కోడ్స్ ఏమైనా అప్లై చేసినావా బ్రదర్? చేశాను సార్, చీట్ కోడ్స్ అప్లై చేశాను. మేజర్గా ఏం వాడానంటే సార్, ప్రతి ఒక్క ఆప్షన్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా సార్. టోటల్ ఎంత 160 క్వశ్చన్స్లో 40A 40B 40C 40D. సో నేను ఫస్ట్ పేపర్ తీసుకోగానే స్క్వేర్ కొట్టేసుకున్నా. ఏ ఎన్ని వచ్చినాయి అన్ని టిక్కులు పెట్టుకుంటున్నా, బి ఎన్ని వచ్చినాయి అన్ని టిక్కులు పెట్టుకున్నా. అండ్ ఎట్ ద ఎండ్ ఎగ్జామ్ అన్ని అటెంప్ట్ చేసినాక ఏవైతే మిగిలినాయో క్వశ్చన్స్ వాటికి ఏ ఆప్షన్కి అయితే తక్కువ టిక్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు సి ఆప్షన్ నాకు ఓన్లీ 17 వచ్చినాయి, కానీ మనకి ఎంత రావాలి 40 అరౌండ్ ఉంటాయి కదా. సో మిగతా అన్నిటికీ సి పెడతాను. సో ఓవరాల్గా మొత్తం ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ చూస్తే ఎలా వచ్చింది పేపర్? మోడరేటా, టఫా, ఈజీయా? మోడరేట్ టు టఫర్ సైడ్ అంటాను. సో మోడరేట్ టు టఫర్ ఎండ్లో ఉంది. మోడరేట్ టు టఫర్. ఓకే. నీకెన్ని వచ్చినాయి మార్క్స్? 55. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా మ్యాథమెటిక్స్ వాజ్ మోడరేట్ టు టఫ్ అని చెప్పడం జరిగింది. ఓన్లీ 30 to 40 క్వశ్చన్స్ ఆర్ ఈజీగా ఉన్నాయి, మిగతా అన్ని టఫ్ అయితే ఉన్నాయి. చాలా డెప్త్గా అడిగారు, టైం కన్జ్యూమింగ్ అని చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే ఫిజిక్స్లో చూసినట్టయితే ఫిజిక్స్ వాజ్ మోడరేట్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. Around 12 numerical questions were asked in today's exam, with some being tough and involve multiple step solving. Numerical options were tricky and students felt guessing answers was difficult this time.
కెమిస్ట్రీ చూసినట్టయితే కెమిస్ట్రీ వాస్ కంపారిటివ్లీ మోర్ డూయబుల్ ఫర్ మెనీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. Organic chemistry felt difficult for several students and required conceptual understanding. Overall feedback చూసినట్టయితే student overall felt the paper was moderate to tough with lengthy concept based and time consuming questions compared to previous year. సో దిస్ వాజ్ ద ఓవరాల్ ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్. అంటే ఈ రోజు నిన్నట్లాగే మోడరేట్ టు టఫ్ క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ద వీడియో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ జాయిన్ కాలేజ్ దోస్త్ వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ డీటెయిల్స్.